సో మూడో నంబర్ కాంబినేషన్కి వచ్చినట్లయితే మూడో నంబర్ యొక్క గ్రూప్ ప్రభావం వల్ల వీళ్ళు మంచి ఆఫీసర్స్గా కూడా ఎదిగే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాము కదా. సో సో సింగిల్ నెంబర్ ఆల్వేస్ ద బెస్ట్. అండ్ దానితో ఇప్పుడు 12కి వస్తున్నాం. 12 కాంబినేషన్ ఇక్కడ 1 సూర్యుడి కాంబినేషన్ అండ్ 2 కాంబినేషన్ అండ్ 1 and 2 సూర్యుడు చంద్రుడి కాంబినేషన్ ఉంటుంది. కాబట్టి ఈ 12 అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అని చెప్పవచ్చు. ఈ 12లో మనం తీసుకున్నట్లయితే వివేకానంద ఉన్నారు. January 12th వివేకానంద అంటే సూర్యచంద్రుడు ఉన్నంతకాలం వివేకానంద పేరు ఉంటుంది, అందరికీ తెలుసు. అంటే తక్కువ ఏజ్లో మరణించినప్పటికీ తన యొక్క సూర్యచంద్రుడు ఎంతవరకు అయితే ఉంటారో వివేకానంద అంతవరకు ఉంటాడు ప్రపంచంలో. సో ఆ విధంగా 1 and 12 వాళ్ళు అలా. అదేవిధంగా రజనీకాంత్ కూడా 12. సో సూర్యచంద్రుడు ఉన్నంతకాలం రజనీకాంత్ పేరు అనేది అతని స్టైల్స్ కానివ్వండి, అతని యొక్క సినిమాస్ అన్నీ కూడా ప్రజల హృదయాల్లో ఉంటాయి. సో 12 నెంబర్ అంటే 3 అన్న వాళ్ళు అందరూ 3 నెంబర్ గురువు ప్రభావం ఆ విధంగా ఉంటుందని కాదు, కాంబినేషన్ నెంబర్స్ అనుకున్నాం. కాబట్టి 1 and 2 అంటే సూర్యుడు ప్లస్ చంద్రుడు కాంబినేషన్ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు అంటే ప్రపంచ స్థాయిలో పేరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువు యొక్క ప్రభావం ఉంటుంది, టోటల్ 3 వచ్చినప్పుడు సూర్యుడి ప్రభావం చంద్రుడి ప్రభావం ఉండి ప్రపంచ స్థాయి అంటే వివేకానంద January 12th. అదేవిధంగా మన యొక్క రజనీకాంత్ గారు కూడా 12th వస్తారు, December 12th అనుకుంటాను, December 12th. సో ఈ సూర్యుడు చంద్రుడి నంబర్లు అనేవి తప్పకుండా వాళ్ళని ముందు తీసుకెళ్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చినట్లయితే 21 అంటే నంబర్ మన ఇక్కడ 12లో ఉన్నటువంటి కాంబినేషన్ని 21లో ఉన్నప్పటికీ ఇది ఆరోహణ అవరోహణ క్రమంలో చూసుకోవాలి. అంటే 12 తీసుకున్నట్లయితే 1, 2 అంటే పైకి రేసింగ్లో వస్తుంది, 2, 1 చూసుకున్నట్లయితే డిసెండింగ్లో ఉంటుంది. సో కాబట్టి అవరోహణ క్రమంలో ఉంటుంది. కాబట్టి కొంచెం తేడా ఉంటుంది. అంటే నంబర్స్ మనం పైకి వెళ్తుంటే ఒక విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, కిందికి వస్తుంటే ఒక విధంగా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి 12 నంబర్ వ్యక్తులు 21 నంబర్ వ్యక్తులు ఇద్దరు కూడా సేమ్ అని మనం చెప్పలేము. అంటే కొంచెం కాంబినేషన్స్లో అంటే ఆ యొక్క క్యాలిక్యులేషన్స్లో తేడా వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా మారిపోయే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అంటే కరెక్షన్ చేసుకోవడంలో కానివ్వండి, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవడం, యాంటిసిపేట్ చేసి వాటిని ఇరాడికేట్ చేసుకోవడం లాంటివన్నీ కూడా చేసినట్లయితే మన లైఫ్ సాఫీగా అవుతుంది. కాబట్టి 12 నంబర్ వ్యక్తులు 21 నంబర్ వ్యక్తుల లైఫ్ ఇద్దరు సేమ్ ఉంటుంది. ఇద్దరు 3 అయినప్పటికీ ఇక్కడ 2 నుంచి 1కి వెళ్తున్నాడు, అక్కడ 1 నుంచి 2కి వస్తున్నాడు. కాబట్టి డిఫరెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి 30 తీసుకున్నాం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 అనేది సింగిల్ నెంబరే, కానీ ఇక్కడ మనకు మళ్ళీ 0 వచ్చింది. కాబట్టి ఆ 0 ఇంపాక్ట్ ఉండడం వల్ల అక్కడక్కడ కొన్ని ఫెయిల్యూర్స్ రావడం కానివ్వండి, తర్వాత కొన్ని ఇన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగడం కానివ్వండి, అది జరుగుతుంది. అంటే మిస్ఫార్చ్యూన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. 0లో అనుకున్నాం అంటే 1 + 0 1 0 అనుకున్నాం, 2 0 అనుకున్నాం, 3 0 అనుకున్నాం. ఆ 0 కాంబినేషన్ ఎక్కడ ఉన్నప్పటికీ ఆ మిస్ఫార్చ్యూన్ అనేది కూడా ఫాలో అవుతుంది. అంటే ఎంత ఫార్చ్యూన్ ఏ విధంగా అయితే గురువు ప్రభావం అనేది ఉంటుందో అదేవిధంగా 0 ప్రభావం కూడా వీళ్ళపైన కొంతవరకు ఉంటుంది. అంటే కాబట్టి ఇవన్నిటిని కూడా మనం అంటే ఎనలైటికల్గా వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా వాటిని రెమెడీస్ తీసుకొని మన లైఫ్ని సెట్ చేసుకోవచ్చు అనేది చూసుకోవచ్చు. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే చాలామంది 90% అబోవ్ పీపుల్ కూడా న్యూమాలజీ ఏముందరే, మా తాత పేరు పెట్టాడు, మా నాన్న పేరు పెట్టాడు, నడిచిపోతుంది అనుకుంటున్నారు. కానీ మన యొక్క కొన్ని ఫ్లాప్స్ మన జీవితాల్లో కొన్ని ఫ్లాప్స్ రావడం కానీ, కొన్ని ఒడిదొడుకులు రావడం కానీ, ఇవన్నిటిని కూడా మన యొక్క నేమ్ అనేది మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో కరెక్ట్గా లేనప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు. కాబట్టి వాటిని మనం మార్చుకొని మన లైఫ్ స్టైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నేమ్ కరెక్షన్స్ కానివ్వండి, ప్రిడిక్షన్స్ కానివ్వండి, అంటే లక్కీ నెంబర్స్, లక్కీ కలర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దోహదపడతాయి. తప్పకుండా మీరు ఈ యొక్క రైట్ వీడియో చూస్తారని ఆశిస్తూ దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కాంటాక్ట్ చేయడానికి 9573628649 సేమ్ వాట్సాప్ నంబర్ అండ్ కాల్ ఆల్సో సేమ్. థ్యాంక్ యూ సో మచ్. బీ విత్ మీ.